చుట్టంలో వచ్చి అందరికీ చిచ్చు పెట్టడమే పనిగా పెట్టుకున్నావు కదా. ఇప్పుడు నేను నీ పని చెప్తాను చూడు భాగ్యం పిన్ని. శ్రీని నన్ను వేరు చేయాలని చూస్తావా? నా కాపురమే నాశనం చేయాలని చూస్తావా? ఇప్పుడు చూడు నేనేం చేస్తాను. ఆ అమ్మకి షుగర్ ఉంది కదా, తాగుతుందో లేదో ఒకసారి అడుగుదాం. అమ్మా, నీ కాఫీలో షుగర్ వేయాలా వద్దా? నాకేం షుగర్ లేదు, శుభ్రంగా వేయి. ఏమేవు వేయమన్నాను కదా అని చెంచాలు తోడేయకు, 2 చెంచాలు. సరేలే. ఇప్పుడు ఈ టాబ్లెట్లు కలిపిన కాఫీ భాగ్యం పిండి తాగాలి. అప్పుడుంటుంది అసలైన మజా. లోపలికి బయటికి పరుగే పరుగు. అమ్మా, ఇదిగోవే కాఫీ. కాసేపు పనిచేస్తే చాలు, ఒళ్ళంతా పులిసిపోతుంది. అనుకున్నది ఒకటైతే మరొకటి జరిగేలా ఉందేంటి? కొంపదీసి టాబ్లెట్ వేసిన కాఫీ బామ్మ తాగిందంటే బామ్మకు నెక్స్ట్ బర్త్డే ఉండదు. ముసలావిడ నడవడమే కష్టం, ఇక పరుగంటే ఏదో ఒకటి చేసి కప్పు మార్చేయాలి, లేదంటే బామ్మ బుక్ అయిపోతుంది. బామ్మ, ఏం చేస్తున్నావు? ఓ, కాఫీ తాగాలనుకుంటున్నావా? తాగు. అలాగే ఈ బిస్కెట్లు కాఫీలో ముంచుకొని తిను, చాలా బాగుంటుంది. వద్దులే తల్లి, నువ్వు తిను, నాకు కాఫీ చాలే. అర్థమైందిలే బామ్మ, నీకు నీ కూతురు మీద ప్రేమ తప్ప నా మీద ప్రేమ లేదులే. అందుకే నేను ఇచ్చిన బిస్కెట్లు తినడం లేదు. అయ్యో, అదేం లేదమ్మా, నాకు ఇలా కాఫీలో బిస్కెట్లు ముంచుకొని తినడం ఇష్టం లేదు, అందుకే అలా అన్నాను. ఒకసారి టేస్ట్ చేస్తేనే కదా బామ్మ నీకు నచ్చుతుందో లేదో తెలిసేది. అయినా నా మీద నీకున్న కోపం ఏంటో తెలుసులే. అది తెలిసి కూడా నేనే మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాను. అయ్యో, అదేం లేదమ్మా, నేనే నిన్ను ఇబ్బంది పెట్టాను. నాకు నీ మీద ఎటువంటి కోపం లేదు. మా పార్వతి చేతుల మీదుగా అన్నీ జరగడం ఇష్టం లేక అలా చెయ్యాల్సి వచ్చిందే తప్ప నిన్ను నా మనవణ్ణి ఇబ్బంది పెట్టాలని చేయలేదు తల్లి. ఆ పార్వతి మీద కోపమే నాతో అలా చేయించింది. నన్ను తప్పుగా అనుకోకు, నేనలా చేయాల్సింది కాదే. నువ్వేంటో ఎలాంటి దానివో నాకు తెలీదా? ఎవరు నిన్ను బాగా ఉసిగొలిపి నీ చేత చేయించారో కూడా నాకు బాగా అర్థమైందిలే. బామ్మ, నా మీద నీకు ప్రేమ ఉందని తెలియాలంటే ఇదిగో ఈ కాఫీలో ఈ బిస్కెట్ ముంచుకుని తాగాలి. నువ్వంతలా చెప్తే నేను తాక్కుండా ఉంటానా తల్లి? ఇలా అయినా నాకు నీ మీద కోపం లేదని నీ మనసు కనిపిస్తే చాలు. మీరు కూడా బిస్కెట్ తీసుకుంటారా భాగ్యం పిన్ని? ఈ బిస్కెట్లు పాడు నాకేం వద్దమ్మా, నేను ఈ కాఫీ తాగుతాను. సరే బామ్మ, ఈ బిస్కెట్స్ కూడా తినేసే. ఏం జరుగుతోంది వేద? ఏం చేశావు? నా విషయంలో జోక్యం చేసుకుంటుందా ఈ భాగ్యం? కావాలని గొడవ చేసి నన్ను శ్రీని డిసప్పాయింట్ చేస్తుందా? అందుకే ఆ భాగ్యం తాగుతున్న కాఫీలో మోషన్ టాబ్లెట్స్ కలిపాను.
ఇప్పుడు అది తాగుతున్న భాగ్యం బాత్రూమ్ చుట్టూ ఎలా తిరుగుతుందో చూడండి. ఇప్పుడు తను పడుతున్న ఇబ్బంది చూసి మనం ఆనందపడదాం. ఏమంటారు అత్తయ్య? పొరపాటున టాబ్లెట్స్ డోస్ ఎక్కువైందనుకో, లేని పొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎందుకు ఇవన్నీ? అబ్బా మీరేం కంగారు పడకండి అత్తయ్య, ఏమీ కాదు. జస్ట్ ఒక 100 టైమ్స్ బాత్రూమ్ బయటికి లోపలికి అటు ఇటు అంతే. ఓవర్. కేల్ ఖతం, దుకాన్ బంద్. అమ్మా, నాకెందుకో తేడా తేడా కొడుతుందే నా ముఖం మండ. హ్మ్. నీ వల్ల పక్క వాళ్ళకి తేడా కొట్టడం తప్ప నీకు తేడా కొట్టడం ఏంటి? ఏమైంది అలా మెలికలు తిరుగుతున్నావు? Yes. ఇప్పుడు స్టార్ట్ అయింది అసలు షో. అదే అర్థం కావట్లేదే అమ్మా. ఉన్నట్టుండి కడుపులో సునామీ మొదలైనట్టుంది. ఇక్కడ నుండి త్వరగా వెళ్ళకపోతే ఆనకట్టు తెగి అల్లకల్లోలం అయిపోతుందేమో. ఉండు, నేను వెళ్ళానుండు. అమ్మ వేద, ఇదంతా నీ పనా? ప్రేమగా వచ్చి కబుర్లు చెప్పి కాఫీ కప్పుతో నా కడుపులో కల్లోలం సృష్టించావు కదే నా మొహం మండ. అబ్బా, ఆపుకుందాం అనుకున్నా ఆగటం లేదే భగవంతుడా. అమ్మా, ఇంకా నా వల్ల కాదు. నా మొహం మండ ఇలా తిరుగుతూ ఉంటే తెల్లారిపోయేలా ఉంది. ఏ ఆనకట్ట ఆగేదెప్పుడు? నాకు ఈ అలసట పోయేదెప్పుడు? అమ్మా, ఇదెక్కడ సంతరా దేవుడా? పగలపడి నవ్వుతున్నావు కదా, నవ్వు నవ్వు. ఈ రోజు నువ్వు నవ్వుతావు, రేపు నిన్ను చూసి నేను నవ్వుతాను. ఊరుకుంటానా? నువ్వు చేసిన దానికి ఇంతకింత చేసి నేను నవ్వను నా మొహం మండ. పాపం వేద, తను చాలా ఇబ్బంది పడుతుంది. ఇలా చేసి ఉండాల్సింది కాదు. తనని చూస్తే జాలేస్తోంది. తప్పు కదా ఇలా చేయడం. మీరేం జాలి పడాల్సిన అవసరం లేదు అత్తయ్య. తప్పు అంతకన్నా కాదు. ఈ భాగ్యంకి ఇలాగే జరగాలి. లేకపోతే తను మాత్రం తప్పులు చేసుకుంటూ పోతుందా? మనం దాన్ని చూస్తూ ఉండాలా? అప్పుడప్పుడు ఇలా జరిపిస్తే తప్ప తను చేసిన తప్పులు తనకి గుర్తురావు. కోడల్ని తప్పని చెప్పకుండా నువ్వు కూడా తనతో చేతులు కలిపి నేను బాధపడుతుంటే ఆనందపడుతున్నావా పార్వతి? ఇక నుండి నేను సృష్టించే సమస్యలతో మీరు నవ్వడానికి కూడా భయపడేలా చేస్తా. చూస్తూ ఉండండి. అబ్బా,